గత కొద్ది రోజులుగా ఒక తప్పుడు కేసులు సృష్టించడానికి సీట్ అధికారులు తాపత్రయపడుతున్నారు. గత 12 నెలలుగా కొన్ని వందల మందిని విచారించినా ఎక్కడ లేని చెవిరెడ్డి పేరు ఏదో ఒక రకంగా లిక్కర్ కేసులో ఇరికించాలని, అరెస్టు చేయాలని అనుకుంటున్నారు. అందుకోసం అనేక మంది అమాయకులను తీసుకెళ్లి రహస్యంగా ప్రదేశాల్లో పెట్టి వారికి నరకం చూపిస్తున్నారు. వారు కోరిన స్టేట్మెంట్లు ఇవ్వాలని వారిని హింసిస్తున్నారు. డీఐజీ ఘట్టమునేని శ్రీనివాస్ స్క్రిప్ట్ ప్రకారమే అంత జరుగుతుంది. వీళ్ళు ఎంతగా హింసించినా రేపు న్యాయమూర్తి ముందు బాధితులంతా వాస్తవాలు చెప్తారు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వందల మందిని మీరు విచారించినప్పటికీ ఎక్కడా లేనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరు, ఎప్పుడు ప్రస్తావనకి రానటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరును ఇప్పుడు ఏదో ఒక రకంగా లిక్కర్ కేసులో ఇరికించాలి, జైలుకు పంపాలి, అరెస్ట్ చేయాలి, ఇబ్బందులు పెట్టాలి, అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టి వేడుక చూడాలనుకుంటున్నారు. అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగా మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి 5 రోజులు ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత వెంకటేశ్వర నాయుడు అనే అతన్ని వైపుని ఒక చిన్న బెడ్తో పాటు తీసుకెళ్లి 3 రోజులు ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్లి గత ఆదివారం నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నారంట, నరకం చూపిస్తున్నారంట. కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి నరకమెట్టుందో చూపిస్తున్నారు. కారణం ఒకటే, వాళ్ళు అడిగేది ఒకటే, మీరు సంతకాలు పెట్టాలి, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది, మీరు మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి, సిట్లో కూడా కాదు, గత 3 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వాళ్ళకి నరకం చూపిస్తున్నారు. మీరు ఏం సాధించబోతారో అర్థం కావడం లేదు, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు శిక్షించాలనుకుంటే శిక్షలు ఎదుర్కోవడానికి, అన్యాయంగా మీరు ఏ శిక్ష విధించాలనుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మీరు జైలుకి పంపాలనుకుంటే మీ చిట్టి కార్యాలయానికి వస్తాం, అరెస్ట్ చేసి జైలుకి పంపని చెప్పాం. కానీ చిన్న చిన్న ప్రాణాలను చంపేయద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలకు నరకం చూపించద్దు అంటున్నాం, చిన్న ప్రాణాలు జీవితం అంటే భయపెట్టేలా చేయొద్దు అంటున్నాం. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు ఇందులో ఏ కేసు లేదు, ఏ తప్పు లేదు అని తెలిసినా కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి మీరు పడుతున్నటువంటి కష్టం, శ్రమ, తపన చూస్తుంటే నిజంగా కూడా అనిపిస్తుంది ఒక వ్యవస్థ ఈ స్థాయికి వెళ్ళిపోతుందా అని. కొన్ని పేర్లు రాసుకున్నారంట. ఏ అనే పేరు కసిరెడ్డి రాజు పేరు చెప్పాలి, బి అనే పేరు ఈ పేరు చెప్పాలి, సి అనే పేరు ఈ పేరు చెప్పాలి. అంటే మీరు ఒక పేర్లు పెట్టుకొని నాతో కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ముందుగానే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంట, ఒక సీట్ రెడీ చేసుకున్నారంట. ఆ సీట్లో ఒక పేరు గిరి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, మదన్ అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, బాలాజీ అనే అతను ఈ పేరు చెప్పాలి, నవీన్ అనే అతను ఈ పేరు చెప్పాలి. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ ప్రకారము మీరు కొట్టి, బెదిరించి, భయపెట్టి, నరకం చూపించి వాళ్ళ చేత ఆ పేర్లు చెప్పించుకునే ప్రయత్నం, వాళ్ళతో సంబంధం ఉండదని చెప్పించుకునే ప్రయత్నం, తద్వారా కేసులో ఇరికించి జైలుకి పంపించాలనే ప్రయత్నం. ఇంత అన్యాయం కదా, ఇది అధర్మం కదా. ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకునే స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళందరి చేత బెదిరించి ఏ విధంగా అమాయకుల్ని మీరు నొప్పిస్తున్నారు, కష్టపెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పాపాలు ఊరికే పోవు, ఈ పాపాలు ఎవరికి కూడా ఊరికే పోవు. ఘట్టమునేని శ్రీనివాస్ అనే అతను ఇక్కడ ఎస్పీగా పనిచేశారు, సివిఎస్ఓగా పనిచేశారు, డిఐజీగా వెళ్ళారు. వాళ్ళు చెప్తున్న చిట్టాధికారుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఒకటే, స్క్రిప్ట్ మొత్తం ఆయనే పంపిస్తున్నాడు, స్క్రిప్ట్ మొత్తం శ్రీనివాస్ గారే రాస్తున్నారు, స్క్రిప్ట్ క్వశ్చన్లు మొత్తం ఆయనే చేస్తున్నారు, ఎవరి పేరుతో చెప్పాలనేది తనే ఇస్తున్నాడు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా, మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఎంతమందిని కష్టపెట్టాలనుకున్నా, ఎంతమందిని నొప్పించి, కొట్టి, బెదిరించి, నరకం చూపించి, సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపాలనుకున్నా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు ఉన్నాడు మా వెనకాల, దేవుడు ఖచ్చితంగా మా వెనకాల ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ పాపాలు ఊరికే పోవని కూడా చెప్తున్నాం. ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కానీ భవిష్యత్తులో చరిత్ర ఎప్పుడు ఇది మర్చిపోదు శ్రీనివాస్ గారు, గుర్తించుకోని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరితో కూడా ఉన్నారు, 2 జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రజ్యోతిలో విక్రమన్ ఉన్నాడు, అతను తీసుకెళ్తున్నాం. ప్రకాశం ఉన్నాడు, ఇంతకుముందు ఆంధ్రప్రభలో ఉన్నారు, ఇప్పుడు ఒకప్పుడు సాక్షిలో ఉన్నాడు, అతను తీసుకెళ్తున్నాం. అతని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకెళ్తున్నాం. ఇది ఏందో అర్థం కావాలా,
కానీ ఒక్కటి మాట నిజం, వీళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా న్యాయమూర్తి ముందు నిలబడి వీళ్ళు పెట్టిన ప్రతి టార్చరు చెప్తారు, ఖచ్చితంగా వీళ్ళు పెట్టిన ప్రతి టార్చర్ న్యాయమూర్తి ముందు చెప్తారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏబిఎస్ కార్పొరేషన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళనతో వేయబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.